నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. టీ20 వరల్డ్ కప్ అయితే లాస్ట్ స్టేజ్ కి చేరుకుంది. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లో వెస్టిండీస్ పై సూపర్ విక్టరీ తోటి భారత్ సెమీస్ కి అయితే వెళ్ళింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సెమీఫైనల్ ఆడబోతోంది. ఇక ఇంగ్లాండ్ తో ఆడే ఈ మ్యాచ్ గురించి చాలా ఎక్సైట్మెంట్ తో మన భారత్ కు సంబంధించిన అభిమానులందరూ వేచి చూస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో సూపర్ లెవెల్లో మన భారత్ అయితే బరిలోకి దిగబోతోంది. ఈ సూపర్ ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ తో ఆ ఇంగ్లాండ్ ను ఓడించి మనం ఫైనల్ కి దూసుకు వెళ్తుందని కూడా ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా మనం ఆడిన తీరు చాలా అద్భుతంగా ఉంది. అయితే గతంలో ఈ రెండు టీమ్స్ కూడా ఫేస్ టు ఫేస్ ఆడిన మ్యాచ్ల్లో ఎట్లాంటి రిజల్ట్స్ ఉన్నాయి అవి ఒకసారి మనం చూద్దాం. ఇప్పటివరకు ఈ టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇంగ్లాండ్ ఆ లెవెల్లో తన సత్తా చూపించింది. భారత్ సూపర్ 8 లో సౌత్ ఆఫ్రికాపై ఒకసారి ఓడిపోయింది. ఇక టీ20 ఫార్మాట్ లో అయితే భారత్ ఇంగ్లాండ్ మధ్య ఇప్పటి వరకు 29 సార్లు మ్యాచ్లు జరిగినాయి. 17 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధిస్తే 12 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ గెలిచింది. అంటే సుమారు 5 మ్యాచ్ల్లో మనమే ఎక్కువ గెలవటం, మనమే అధిక స్థాయిలో ఉండటం జరిగింది. మనమే పెత్తనం చెలాయించడం కూడా చెప్పొచ్చు. ఇక సొంత గడ్డపై భారత్ 10 మ్యాచ్లు ఆడింది. ఈ 10 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ 5 టీ20లో గెలిచింది. ఖచ్చితంగా ఇది హేమీలుగా సమ ఉజ్జీలుగా నిలిచిన పరిస్థితి. మన సొంత గడ్డపై మొత్తం ఆడింది 10 మ్యాచ్లు అయితే భారత్ ఇంగ్లాండ్ 5 టీ20లో గెలిచింది. సో మనం 5 గెలిచినాం. సో మన ఇద్దరం సమ ఉజ్జీలుగా ఈ రెండు టీమ్స్ ని చెప్పుకోవచ్చు. ఇక ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా 4, భారత్లో టీమిండియాపై ఇంగ్లాండ్ అయితే 6 మ్యాచ్ల్లో గెలుపొందింది. అంటే మన ఇండియాలోనేమో సమ ఉజ్జిగా ఉన్నాము. అదే ఇంగ్లాండ్ మ్యాచ్లకు వచ్చేసరికి మనం ఒక మ్యాచ్ తగ్గాము, ఒక మ్యాచ్ ఇంగ్లాండ్ ఎక్కువ గెలిచింది. సో మనం 4 గెలిస్తే 6 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ తన సొంత గడ్డపై తన హవా చూపించింది. ఆ లెక్కన ఒక మ్యాచ్ మనం తక్కువనే గెలిచినాం ఇంతకుముందు చెప్పుకుందాంతో చూస్తే. ఇక ఇతర వేదికల్లో ఒకసారి చూస్తే భారత్ అయితే 3 సార్లు, ఇంగ్లాండ్ ఒక్క మ్యాచే గెలిచినాయి. మన ఇండియా అలాగే ఇంగ్లాండ్ వేదికలు కాకుండా ఇతర వేరే దేశాల వేదికల మీద 2 మ్యాచ్లు మనమే అధికంగా ఇంగ్లాండ్ మీద గెలిచిన రికార్డ్ మన భారత్కి ఉంది. టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు భారత్ ఇంగ్లాండ్ 5 మ్యాచ్లు ఆడితే అందులో కూడా భారత్ అంటే టీమిండియా 3, ఇంగ్లాండ్ 2 మ్యాచ్లో గెలిచినాయి. సేమ్ ఇక్కడ కూడా మనం ఒక మ్యాచ్ ఆధిపత్యంలో ఉన్నాం, ఒక మ్యాచ్ ఎక్కువగా ఇంగ్లాండ్ కంటే గెలిచాం. ఇంగ్లాండ్ చాలా పవర్ఫుల్ టీం. మనం రేపు నిజంగా సమ ఉజ్జీలుగా ఉంటామా, ఒకంత మనం పై మెట్టులో ఉంటామా అని థింక్ చేయడానికి ఈ నిదర్శనాలు మనకు ఒక ఉదాహరణగా కనిపిస్తున్నాయి. మనం చాలా సార్లు ఇంగ్లాండ్ మీద పై చేయిగా నిలిచిన రికార్డ్స్ మనకు ఉన్నాయి. ఇంగ్లాండ్ పై భారత్ హైయెస్ట్ స్కోర్ 218 అయితే లోయెస్ట్ స్కోర్ 150. మనం ఇప్పటివరకే ఇంగ్లాండ్ మీద చేసిన అత్యధిక స్కోర్ 218. మరి రేపు 7:30 గంటలకి జరిగే స్టార్ట్ అయ్యే మ్యాచ్లో మనం ఈ 218 అనే మైలు రాయిని దాటుతామా, లేకపోతే ఆ లోపైనా సరే మనం గెలిచి తీరుతామా అనేది మాత్రం నిజంగా ఫ్యాన్స్ లో ఒక పీక్ లెవెల్లో టెన్షన్ అయితే ఉంది. ఎంత టెన్షన్ ఉన్నప్పటికీ లాస్ట్ మ్యాచ్ మనం చూస్తే, లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ ని మనం ఒకసారి తలుచుకుంటే ఖచ్చితంగా విజయం మనదే అని మనకు అనిపిస్తుంది. ఇక భారత్ మీద ఇంగ్లాండ్ హైయెస్ట్ స్కోర్ కూడా చూద్దాం. 200. మనం 218, ఇంగ్లాండ్ మీద హైయెస్ట్ స్కోర్ మనది. మన మీద వాళ్ళది హైయెస్ట్ స్కోర్ 18 పరుగులు తక్కువ, కేవలం 200. సో ఇక్కడ కూడా మనమే పై చేయిగా ఉన్నాం ఇంగ్లాండ్ మీద. వాళ్ళ లోయెస్ట్ స్కోర్ 80 రన్స్, మనది 100 అయితే వాళ్ళది 80 రన్స్. సో ఇక్కడ కూడా లోయెస్ట్ స్కోర్లో మనదే పై చేయి, హైయెస్ట్ స్కోర్లో కూడా మనదే పై చేయిగా ఇంగ్లాండ్ మీద ఉంది. ఇప్పటి వరకు మొత్తం 10 సార్లు టీ20 వరల్డ్ కప్ జరిగింది. అందులో 2007, 2024 ఈ 2 సార్లు కూడా టోర్నీలో భారత్ జగజ్జేతగా విజేతగా నిలిచింది. అలాగే ఇప్పటి వరకు 6 సార్లు సెమీఫైనల్స్ కి భారత్ చేరుకున్న రికార్డ్ మనకుంది. 2022, 24, 2026లో వరుసగా 3 సార్లు మనం సెమీస్ కి చేరుకున్నాం. ఈ ఇయర్ తో కలిపి చెప్పుకుంటే 2022లో మనం సెమీస్ కి చేరుకున్నాం, 24లో సెమీస్ కి చేరుకున్నాం, ఇక 2026లో కూడా సెమీస్ కి చేరుకున్నాం. అలాగే 2007, అలాగే 2014, 2024 ఈ 3 సార్లు మనం ఫైనల్స్ కి చేరుకున్నాం. సో 3 సార్లు సెమీఫైనల్ కి, 3 సార్లు ఫైనల్ కి మన భారత్ చేరుకున్న రికార్డ్ మనకు ఉంది. ఇక 2007లో అయితే టీమిండియా విజేతగా నిలిచింది, మనందరికీ తెలుసు. ఆ గెలుపు మనం మర్చిపోలేం. 2014లో ఫైనల్స్ లో శ్రీలంక చేతిలో ఓడి రన్నర్ అప్ గా నిలిచాం మనం. సో 2016 చూస్తే 2016 సెమీఫైనల్స్ లో కూడా
వెస్టిండీస్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ 3 టోర్నీలో కూడా కెప్టెన్ ఎంఎస్ ధోనీనే. సో ధోనీ టైంలో మన క్రికెట్ అభిమానులకి అసలు కనుల విందు అని చెప్పొచ్చు. ధోనీ ఫ్యాన్స్ కి అయితే ఇంకా రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు మనం చూసాం. 2022లో గురించి మాట్లాడుకుంటే టీమిండియా సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. 2022 గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంగ్లాండ్ మీద మనం 2022లో ఓడిపోయాం కాబట్టి కూడా రేపటి మ్యాచ్ మీద తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఎంత రెండు టీమ్స్ ని సమఉజ్జీలుగా కొన్నిసార్లు మనం చూస్తున్నా, చాలా సార్లు మనం ఇంగ్లాండ్ కంటే పై చేయి సాధించినా కూడా రేపటి మ్యాచ్ గురించి ఒకంత మనలో టెన్షన్ ఎందుకుంది అంటే 2022లో మనం ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన కారణంగా. ఇక 2024లో ఫైనల్స్ లో దక్షిణాఫ్రికా మీద గెలిచి టీమిండియా టైటిల్ ని దక్కించుకుంది. 2024 మనకి ఒక స్వర్ణ కాలం అని చెప్పాలి. 2024 మనం ఒక గెలిచిన తీరు గాని, మనం ఆడిన తీరు గాని గుర్తు చేసుకున్నా మనకు రేపు చాలా ఈజీ ఇంగ్లాండ్ మీద గెలవటం అనేది మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా అభిమానులకు అనిపిస్తుంది. ఈ 2 టోర్నీలకి రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నాడు. అంతకుముందు 3 టోర్నీలు మనం ధోని టైంలో హవా చూసాం. ఈ 2 టోర్నీలు 2022, 2024 మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న టీం ని మనం ఎట్లా ఆడారో చూసాం. ఇక ప్రస్తుతం అయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా సెమీస్ కి అయితే చేరుకుంది. రేపు 7:30 గంటలకి ఈ ఉత్కంఠ భరితమైన సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. 2022లో జరిగిన T20 వరల్డ్ కప్ సెమీస్ లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. ఆ ఓటమి నుంచి నిజానికి ఆ ఓటమి దగ్గర నుంచి ఇంగ్లాండ్ ని మనం ఒకంత చాలా స్ట్రాంగ్ టీమ్ గా అయితే చూస్తున్నాం. మనం ఓడిపోయాం కాబట్టి ఆ మ్యాచ్ లో 169 రన్స్ టార్గెట్ ని ఇంగ్లాండ్ 16 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా కంప్లీట్ చేసింది. అప్పుడు మనం చవి చూసిన ఆ ఘోర పరాజయం కొంత మనల్ని ఇప్పటికీ కూడా వెంటాడుతున్న పరిస్థితి. కాబట్టి రేపటి మ్యాచ్ గురించి నిజానికి చాలా మంది లీవ్ పెట్టుకొని మరి ఇళ్లలో ఉండి ఖచ్చితంగా చూడాలి అని ఫిక్స్ అయిన సందర్భం ఇది. క్రికెట్ అభిమానులు మాత్రం ఇంగ్లాండ్కి మక్కీ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి. మనం 2022 మనల్ని ఓడించిన ఆ తీరుకి మనం టిట్ ఫర్ టాట్ ఇవ్వాలి అనే అభిప్రాయంలో అయితే మన అభిమానులు ఉన్నారు. అఫ్ కోర్స్ మన టీం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఆ ఓటమికి రివెంజ్ మనం రేపు తీర్చుకుంటామా, ఆ రివెంజ్ టైం అయితే వచ్చింది, మనం కంప్లీట్ గా యూస్ చేసుకుంటామా లేదా అన్నది మాత్రం రేపు 7:30 గంటలకి మ్యాచ్ మనం చూసి తీరాల్సిందే. ఇంగ్లాండ్ని ఆ లెవెల్లో చిత్తు చేస్తేనే అసలైన కిక్ వస్తుంది. అంటే గెలుపు కూడా మామూలుగా కాదు. ఇంగ్లాండ్ ఏ రకంగా అయితే ఒక్క వికెట్ నష్టపోకుండా కేవలం 16 ఓవర్లలో క్లీన్ బౌల్ చేసిందో మనల్ని, అదే తీరుగా ఆ లెవెల్ ఏదైనా ఒక జలక్, ఒక కిక్ అయితే అభిమానులు కోరుకుంటున్నారు. గురువారం రేపు జరగబోయే సెమీఫైనల్లో అయితే ఇంగ్లాండ్ మీద భారత్ గెలవాలి, తన రికార్డుని మరింత మెరుగుపరుచుకోవాలి అని ప్రతి ఒక్క ఇండియన్ కూడా కోరుకుంటున్న సందర్భం ఇది. T20 వరల్డ్ కప్ ఫైనల్ కి దూసుకు వెళ్లాలని టీమిండియా చూస్తోంది. మనం కూడా మనస్ఫూర్తిగా అదే కోరుకుందాం. గెలుపు అంటే మామూలు గెలుపు కాదు, అల్లాటప్ప గెలుపు కాదు. ఇంగ్లాండ్ మనకు ఒకసారి దారుణమైన పరాజయానికి గురి చేసింది. దానికి ఆన్సర్ మన టీం ఖచ్చితంగా రేపు ఇవ్వాలి, అది మనం చూడాలి అని మన పల్లవి టీవీ ద్వారా కూడా అభిమానులందరి సైడ్ కోరుకుంటూ, ఇది మొత్తంగా రేపు ఒక టెన్షన్ ని క్రియేట్ చేసి ఒక మంచి పర్ఫార్మెన్స్ మన టీమిండియా నుంచి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఇవాల్టి సెమీఫైనల్ కి సంబంధించి రేపటి మ్యాచ్ కి సంబంధించిన ఒక టాపిక్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ యశోద సైనింగ్ ఆఫ్.